నానా 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 అక్క హాస్పిటల్కి తీసుకెళ్దాం. కారు తీయండి. వద్దు, నేనెక్కడికి రాను. నానా రక్తం కారుతుంది. నానా ప్రాణాలు పోయినా పర్వాలేదురా. ఏంటి నాన్న నువ్వు? సరే నువ్వు అన్నట్టే నీ కోడలు ఇంటికి తెచ్చుకుందు గాని హాస్పిటల్కి వెళ్దాం. పద నాన్న. తనని మేమేమి అనము. కావాలంటే మేమే తనకి బానిసల్లా సేవలు చేస్తాం నాన్న. హాస్పిటల్కి వెళ్దాం. పద నాన్న. అలాగే వెళ్తాం రా. కానీ నాకు మీరంతా ఒక మాట ఇవ్వాలి. ఏంటో చెప్పు నాన్న. హాస్పిటల్లో నాకు ఏదన్నా అయ్యి నేను చనిపోతే సూర్యాని ఇంటికి తీసుకొచ్చి తనకు అన్ని నిజాలు చెప్పి అందరం కలిసి ఉంటామని మాట ఇవ్వండి. మాట ఇవ్వండి. తప్పకుండా నాన్న. నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్న. లే నాన్న. పద నాన్న. మెల్లగా లే. నువ్వు పూజ దగ్గర ఉండు. సరే అక్క, జాగ్రత్త. ఏంటత్తా వాళ్ళొట్లేశారు? వాళ్ళ మొహం అసలు ఆ ముసలోడు బతికుంటే కదా. అంతేనంటావా? అంతే. అమ్మయ్యా, సూర్యకాంతం వెళ్ళిపోయింది. ఈ ముసలోడికి భూమి మీద నౌకలో చెల్లిపోయాయి. ఇక మిగిలిన వీళ్లతోటి ఒక ఆట ఆడించి ఆస్తిని దక్కించుకోవటమే తరువాయి. క్యాష్ రెడీగా ఉందా? రైట్. పారిపోవాలని చూస్తే ఒక బుల్లెట్ గాల్లోకి వెళ్ళింది, రెండో బుల్లెట్ నీ బాడీలోకి దూసుకుపోతుంది. తీరా బ్యాగ్ తీ. కానిస్టేబుల్,
యువత ఈ దేశానికి వెన్నెముక అని ఒక పక్క ప్రభుత్వాలు, పోలీసులు, న్యాయస్థానాలు వాళ్ళ కోసం ఎన్నో చేస్తుంటే అలాంటి యువతని మత్తు మందుకి బానిసని చేస్తారా? మీ సంపాదనల కోసం వాళ్ళ భవిష్యత్తుని, జీవితాన్ని నాశనం చేస్తారా? నీలాంటి వాళ్ళు ఉండాల్సింది బయట కాదురా, లోపల. నడు. ఇదిగో చూడు ఆఫీసర్, నీలాంటి ఆఫీసర్ని చాలా మందిని చూశాను. మందుతో పట్టుబడ్డాను. ఓకే, నీకెంత పర్సెంటేజ్ కావాలో చెప్పు, 5 నిమిషాల్లో అరేంజ్ చేస్తా. నీ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తి పడే కంత్రి ఆఫీసర్ని కాదురా, సూర్యకాంతం, సిన్సియర్. మర్యాదగా జీపెక్కకపోతే చస్తావు. కానిస్టేబుల్, వాడిని వెంటనే పట్టుకోండి, వెళ్ళండి. నేనెవరినో తెలుసా? నా అన్నెవరో తెలుసా? ఎవడో బోడిలింగమంట, ఎవడైతే నాకేంట్రా. మేడం పోదరా. నానా నానా నాన్న, డాక్టర్ 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 గారు, తీసుకెళ్లి లోపలేండి. కానిస్టేబుల్ ఏయ్, ఏయ్! అరవకు. అరిచావంటే మళ్ళీ సౌండ్ ఇవ్వడానికి నీ కంఠం పనిచేయదు. ఏయ్, మా అన్న గురించి నీకు తెలియదు. నన్ను అరెస్ట్ చేశాడని తెలిస్తే నిన్నేం చేస్తాడో తెలుసా? ఏంట్రా మీ అన్న చేసేది? ఆ? ఆ? అమ్మా, అబ్బా, అమ్మా, అమ్మా, కొట్టకండి మేడం, అమ్మా, కొట్టకండి, అమ్మా, అమ్మా, కొట్టకండి మేడం, మేడం, కొట్టకండి మేడం, మేడం, కొట్టకండి మేడం, అమ్మా, మేడం, మేడం, కొట్టకండి మేడం. రేయ్, నీకు నీ అన్న గురించి తెలిసేమో, నా గురించి తెలీదు. ఈ దందాలో మీ అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిస్తే
వాడికి ఇదే సెల్లో నీకు పడినట్టే కోటింగ్ పడుతుంది. హలో, నా తమ్ముణ్ణి అరెస్ట్ చేసే ధైర్యం మీ పోలీసులకు ఎవరిచ్చారు? ఎవరు? కోట్లింగం మేడం. మా తమ్ముడిని అరెస్ట్ చేసే ధైర్యం మీ పోలీసులకి ఎలా వచ్చిందని అడుగుతున్నాడు మేడం. డ్రై. హలో సూర్యకాంతం, నా గురించి నీకు తెలియదు. నేను తలుచుకున్నానంటే అరగంటలో సస్పెండ్ అయిపోతావు. అవునా? అయితే అరగంట తర్వాత ఫోన్ చేయి. ఇతన్ని రేపు కోర్టుకు తీసుకువెళ్ళాలి, దానికి ప్రిపేర్ చేయండి. ఓకే మేడం. కానిస్టేబుల్ తీసుకెళ్ళు. వెళ్ళండి. ఏ కానిస్టేబుల్, ఏంటి? నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఇవ్వను సార్, మా మేడం తిడతారు. ఇప్పుడు ఇవ్వవా? ఇచ్చేస్తాను. అన్నయ్య, నేను. తమ్ముడు భయపడకరా, నేను తీసుకొస్తాను నిన్ను బయటికి. త్వరగా మాట్లాడండి సార్. నేను బయటికి రావడం కాదు, నా కాలర్ పట్టుకొని లాక్కొచ్చిన లాఠీతో కొట్టిన సూర్యకాంతం తల కావాలి. ఎన్ని తలలు తీస్తే మనం ఇక్కడ వరకు వచ్చుంటావురా? మీ అన్న పవర్ ఏంటో చూపిస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. సిస్టర్, జాగ్రత్తగా చూస్తూ ఉండు. అలాగే సార్. ఎలాగైనా మా నాన్నని కాపాడు స్వామి, ఈ గండ నుంచి కట్టెక్కేలా చూడు. డాక్టర్. డాక్టర్ గారు, డాక్టర్, మా నాన్నకి ఏం కాలేదు కదా? మాట్లాడరేంటి డాక్టర్? మా నాన్నకేం కాలేదు కదా? నేను దేవుణ్ణి కాదమ్మా, డాక్టర్ని మాత్రమే. పరిస్థితి నేను చెప్పగలను కానీ భవిష్యత్తుని నేను చెప్పలేను. తల నుంచి చాలా బ్లడ్ పోయింది. ఒక విధంగా చెప్పాలంటే సీరియస్ కండిషన్ అనే చెప్పాలి. నర్సమ్మ, ఏంటండి? డాక్టర్, కావాలంటే నా రక్తం తీసుకోండి. మేము ఆయన బిడ్డలమే, మా రక్తం కూడా తీసుకోండి. కానీ ఆయన ప్రాబ్లం బ్లడ్ వల్ల కాదమ్మా, తల్లో తగిలిన గాయం వల్ల. తల్లో తగిలిన గాయం వల్ల బ్రెయిన్లో కొన్ని క్లాట్స్ ఏర్పడ్డాయి, అందుకే భయంగా ఉంది. యాజ్ ఏ డాక్టర్గా నేను చేయాల్సింది నేను చేశాను. ఇక ఆ ప్రాణాలు నిలబెట్టాల్సింది ఆ భగవంతుడే. డాక్టర్, పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఏదో మాట్లాడాలి అంటున్నారు. ఓ ఓకే, వెళ్ళండి. నానా, నానా, నానా నానా, నానా నానా,
మీకేం కాదు నాన్న. మా ప్రాణాలు అడ్డు పెట్టైనా మిమ్మల్ని బ్రతికించుకుంటాం నాన్న. మీరు ధైర్యంగా ఉండండి. నాన్న నాన్న చైతు, ఇప్పుడు నేను మీ అందరినీ పిలిచింది నా ప్రాణాలు కాపాడుకోవడానికి కాదురా. నా ప్రాణం పోయేలోపు నాన్న నిజాన్ని మీకు చెప్పాలని. మీ అక్కలైన నా కూతుళ్ళు ఇకనైనా మారాలని. నా కోడలు సూర్యకాంతం దేవతరా. తనే లేకపోతే ఇప్పటి వరకు మనకు ఉనికే లేదురా. రే, తనకు అన్యాయం చెయ్యొద్దురా. అర్థమైంది నాన్న. పూజ తన కూతురు అన్న విషయం తనకి చెప్పాలి. పూజ తన కూతురు అన్న విషయం తనకు చెప్తాను. తను ఏమనుకున్నా పర్లేదు. పూజ సూర్య కూతురన్న విషయం సూర్యకు తెలీదు కదా. అలాగే తేజ నీ కూతురన్న విషయం నీకు తెలీదురా. ఏంటి నాన్న నువ్వు అనేది? నిజమమ్మా. చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఏ మనిషి అబద్ధం చెప్పడు. అంటే తేజ మన ఇంటి ఆడబిడ్డమ్మా. మీ తమ్ముడు రెండో కూతురు. ఒకనాడు మీరు పంతాలకు పోయి మీరు విడిపోయారు. సూర్యకాంతం హాస్పిటల్లో ఉంటే పసిబిడ్డను తీసుకురావడానికి వీడు వెళ్ళాడు. సూర్యకాంతానికి ప్రసవించిన ఒక ఆడపిల్లని తీసుకుని వచ్చేశాడు. పద వెళ్దాం పులి. బాబు గారు, తప్పు బాబు. పుట్టిన బిడ్డని ఇంకా కళ్ళు తెరిచి కూడా చూడలేదనుకుంటా. కళ్ళు తెరిస్తే పాపనివ్వనని గొడవ చేస్తుంది. ఇక తనకి నాకు ఏ సంబంధం లేదు. కానీ మీకు విషయం తెలుసా? ఆ రోజు సూర్యకాంతానికి పుట్టింది ఒక ఆడపిల్ల కాదమ్మా, ఇద్దరు. కవల పిల్లలు పుట్టారా డాక్టర్? ఇద్దరు ఆడపిల్లలే. ఎంత ముద్దుగా ఉన్నారో. ఇద్దరు కవల పిల్లలమ్మా. అందులో ఒక ఆడపిల్లని తీసుకొచ్చి మనం పెంచుకున్నాం. దాని పేరు పూజ. అలాగే తర్వాత పుట్టిన పిల్ల సూర్యతోనే ఉంది. దాని పేరు తేజ. మీ నాన్నని మిస్ అవుతున్నాను అని ఫీల్ అవుతున్నావా? నీకెవరు చెప్పారు? ఇది రాసింది నువ్వేగా? లేదు, నేను రాయలేదు. ఏ దొంగ,
నేను చూశాను. నిన్ను చూస్తే ఎందుకో తెలియదు కానీ నా కూతుర్ని చూసినట్లే అనిపిస్తుందమ్మా. మిమ్మల్ని చూస్తే నాకు ఎప్పుడూ తెలిసిన వాళ్ళలాగే అనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యూ.